ఇంగ్లాండ్తో రెండో టెస్టులో టీమిండియా 3 మార్పులతో బరిలోకి దిగింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బూమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించగా ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్, పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్పై వేటు పడింది. వీరికి బదులుగా వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్దీప్ బరిలోకి దిగారు. వర్క్లోడ్ నేపథ్యంలో ఈ సిరీస్లో 3 మ్యాచ్లే ఆడతానని బూమ్రా ముందే చెప్పాడు. దీంతోనే అతనికి రెండో టెస్ట్ నుంచి విశ్రాంతినిచ్చారు. మూడో టెస్ట్ జరిగే లార్డ్స్ మైదానం పరిస్థితులు బూమ్రా బౌలింగ్కు అనుకూలంగా ఉంటాయని, ఈ కారణంగానే ప్రస్తుత మ్యాచ్లో అతనికి రెస్ట్ ఇచ్చామని టాస్ సందర్భంగా గిల్ చెప్పుకొచ్చాడు. అయితే రెండో టెస్ట్ నుంచి స్టార్ పేసర్ బూమ్రాకు విశ్రాంతి కల్పించడంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కీలకమైన ఈ మ్యాచ్లో బూమ్రా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకునే ఆప్షన్ బూమ్రాకు ఇవ్వొద్దన్నాడు. బూమ్రా విశ్రాంతిని కెప్టెన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ మాత్రమే నిర్ణయించాలని సూచించాడు. తొలి టెస్ట్ తర్వాత వారం రోజులు విశ్రాంతి లభించిన తర్వాత కూడా మళ్ళీ రెస్ట్ ఎందుకని ప్రశ్నించాడు. పూర్తి స్థాయి జట్టుతో ఆడి సిరీస్ను సమం చేయాల్సిందని సూచించాడు. కానీ టీమిండియా మాత్రం తమ వరల్డ్ బెస్ట్ పేసర్ను విశ్రాంతి పేరిట బయట కూర్చోబెట్టిందని విమర్శించాడు. ఇక సాయి సుదర్శన్ను తప్పించడంతో పాటు కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడంపై కూడా రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. సాయి సుదర్శన్ తప్పించడం కూడా షాకుకు గురిచేసిందని, తొలి టెస్టులో అతను బాగానే ఆడాడని అభిప్రాయపడ్డాడు. కాగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బూమ్రా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టినా కూడా టీమిండియాకు ఓటమి తప్పలేదు. రెండో టెస్టులో బూమ్రా ఆడతాడని ప్రచారం జరిగినా అతనికి రెస్ట్ ఇచ్చారు. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్ట్ ఆడిన బూమ్రా మిగిలిన 4గింట్లో కేవలం 2 మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.